అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. నా ఆత్మీయ బంధువులారా, నేను లెక్చర్ రహమతుల్లా, నేషనల్ హ్యూమన్ రైట్స్ అనంతపురం జిల్లా ప్రెసిడెంట్ షేక్ రహమతుల్లా మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం, గత కొద్ది రోజులు చూస్తూనే ఉన్నారు, సప్తగిరి సర్కిల్లో ఉన్నటువంటి మసీద్ కాంప్లెక్స్ గురించి రగడ జరుగుతూ ఉంది. దీనికి మన ఆంధ్రప్రదేశ్ ముత్తవల్లి ప్రెసిడెంట్ షఫీల్ అన్నగారు మొత్తం అది పాడవకుండా ఎంత స్థలం ఉందో అంత స్థలంలోనే కేటాయించాలి, ముస్లింల మనోభావాలు దెబ్బతినకూడదు, 40 కుటుంబాల జీవితాలు ఆధారపడి ఉన్నాయి, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఒక మంచి రీతిగా వెళ్తూ ఉన్నారు. అలాంటి సమయంలో కొంతమంది అరాచకం సృష్టిస్తున్నారు, లేనిపోనివన్నీ చెప్పి అన్నగారిని కించపరుస్తూ ఉన్నారు. చూడండి సోదరులారా, అనంతపురం జిల్లాలో ఒక పెద్ద ముస్లిం కుటుంబం చెందిన వ్యక్తి షకీల్ చెప్పి అన్నగారు, వాళ్ళ నాన్నగారు ఏ సహాయం కోరినా, ఎవరు వచ్చి అడిగినా ముందు ఉంటారు మన షకీల్ చెప్పి అన్నగారు. కేవలం ఒక 10 మంది మాత్రమే ఆపోజిట్గా మాట్లాడుతున్నారు. యావత్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ప్రతి సోదరుడు షకీల్ చెప్పి అన్నగారికి ఓటు వేస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసే మంచి పనులు అలా ఉంటాయి. కాబట్టి ఈ మసీద్ దగ్గర ఉన్న కాంప్లెక్స్ విషయంలో అన్నగారు ఎంత వెడల్పు, ఎంత పొడుగు పోవాలి ఏమన్నది దీని గురించి చర్చించడం జరిగింది. త్వరలోనే దాని గురించి పరిష్కారం చేయబడుతుంది. కానీ కొంతమంది వ్యక్తులు రెచ్చగొడుతూ ఎలాంటి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త సోదరులారా, రౌడీజం ప్రవర్తిస్తూ ఉన్నారని చాలా మంది చూస్తూ ఉన్నారు. మేము ఇలాగే మీరు కొనసాగితే ఖచ్చితంగా ఎస్పీ గారిని కలవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళని చట్టరీత్యా ఏ విధంగా ముందుకు వెళ్ళాలో మేము అలానే వెళ్తాం. కాబట్టి ఖబర్దార్, దీన్ని చాలా మంది చూస్తూనే ఉన్నాము, చాలా మంది చెప్తూనే ఉన్నారు. రాత్రిపూట ఫోన్లు చేయడం, మనిషిని బెదిరిస్తూ ఉండడం, పిలిపించుకొని మాట్లాడడం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్త సోదరులారా, మీ రికార్డింగ్స్, మీరు చేస్తున్న ట్రోల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా దీన్ని మానుకొని శాంతి సామరస్యం కూర్చొని అన్నగారితో మాట్లాడి దీన్ని సద్దు చేస్తారని నేను మనస్ఫూర్తిగా హ్యూమానిటీతో కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.